నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దావూద్, బహుశా ఈ పేరు తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. ముంబై వరుస పేలుళ్లతో వందల మందిని పొట్టనబెట్టుకున్న ఆ దుర్మార్గుడు ఇప్పుడు చావు అంచుల్లో కూలబడి రోజులు లెక్కబెట్టుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2 కాళ్లకు గ్యాంగ్రీన్ అయ్యి ఇప్పుడు కాళ్లు తీసేసిన ముప్పు తొలగిపోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడన్న వార్తతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డాన్ అంటే వీడేరా అనుకునేలా చేసినోడు, ప్రపంచాన్నే గడగడా వణికించినోడు, పాకిస్తాన్నే తన కోటగా మార్చుకున్నాడు, ఉగ్రవాదిగా మారణ హోమం సృష్టించినోడు ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడా? దావూద్ ఇబ్రహీం మాఫియా సామ్రాజ్యాన్ని విశ్వవ్యాపితం చేసిన డాన్. 1993లో వరుస పేలుళ్ల తర్వాత ఈ మాఫియా డాన్ గురించి ప్రపంచానికి తెలిసొచ్చింది. అప్పటి వరకు సాదాసీదా మాఫియా డాన్ గా ఉన్న దావూద్ ఆ దాడి తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోకి చేరిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్లుగా ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతూనే వచ్చాడు. అంతర్జాతీయ తీవ్రవాదులతో సంబంధాలు నెరుపుతూ తన నేర సామ్రాజ్యాన్ని మధ్యాసియాతో పాటు మధ్య ప్రాచ్యానికి కూడా విస్తరించాడు. ఇంటర్పోల్, అమెరికా సిఐఏల నిఘా నుంచి కూడా తప్పించుకున్నాడు. లాడెన్ ను 10 ఏళ్లలో పట్టుకుని హతమార్చగలిగిన అగ్రరాజ్యానికి కూడా 25 ఏళ్లుగా దొరకకుండా ముప్పతిప్పలు పెట్టాడు డాన్. ఎంత వాడైనా విధి ముందు తలవంచాల్సిందే అన్న సత్యం ముందు డాన్ కూడా తలవంచాల్సొచ్చింది. అవును, ప్రపంచాన్ని గడగడలాడించిన డాన్ డి కంపెనీ అధినేత దావూద్ ఇబ్రహీం ఇప్పుడు మరణం అంచున కూలబడి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మొదటి నుంచి విలాసాల జీవితానికి అలవాటు పడ్డ దావూద్ కి ఇప్పుడు 2 కాళ్లకు గ్యాంగ్రీన్ సోకిందని, అది పూర్తి అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉండటం వల్ల ఇక కాళ్లు తీసేయాల్సి ఉందట. ప్రస్తుతానికి కరాచీలోని తన సొంతింట్లోనే లియాఖత్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్ వైద్యులతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దావూద్ కి గత 18 ఏళ్లుగా హై బీపీ, హై బ్లడ్ షుగర్ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించనందువల్లే కాళ్లలో రక్త ప్రసరణ నిలిచిపోయి కణాలన్నీ ఆక్సిజన్ అందక కుళ్లిపోయి గ్యాంగ్రీన్ గా మారినట్లు డాక్టర్లు తేల్చారు. ఇప్పుడు కనీసం కదపడానికి కూడా వీల్లేనంతగా కాళ్లు కుళ్లిపోయాయని, మోకాళ్లకు పైభాగం వరకు గాయం కావడంతో కాళ్లు తొలగించినా బతికే ఛాన్స్ అంతంత మాత్రమేనంటున్నారు. ఈ గ్యాంగ్రీన్ అన్నది ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ గ్యాంగ్రీన్ ఏదైతే ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో, ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కనుక బ్లడ్లో ఎక్కువైతే అది మొత్తం శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా ఈ షుగర్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్లో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి డయాబెటిక్ కీటోసిస్ డిసీజ్ డీకేఏగా రావచ్చు, లేదా సెప్సిస్లోకి వెళ్ళి అంటే తీవ్రమైనటువంటి సెప్టిక్ షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. శరీరం మొత్తం కూడా విషమైపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుందో అప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీస్ డ్యామేజ్ అవుతో అల్టిమేట్గా కిడ్నీస్ యూరిన్ పంపింగ్ అవుట్ చేయకపోవడం వల్ల యూరియా శరీరంలో కానీ, తర్వాత యూరియా సంబంధించిన కానీ ఇతర నైట్రోజన్స్ వేస్ట్ శరీరంలో ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నైట్రోజన్స్ వేస్ట్ శరీరంలో ఎక్కువైపోతుందో శరీరం అంతా యాసిడ్గా మారి బ్లడ్ అంతా యాసిడ్గా మారే అవకాశం ఉంటుంది. దాన్ని మెటాబోలిక్ ఎసిడోసిస్ కానీ రెస్పిరేటరీ ఎసిడోసిస్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ కిడ్నీస్ షట్ డౌన్ అయిపోయిన తర్వాత, కిడ్నీస్ ఫంక్షన్ ఫెయిల్ అయిన తర్వాత అది హార్ట్ మీద దీని ఎఫెక్ట్ పడి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ దావూద్ను మెరుగైన చికిత్స కోసం దేశం దాటించినా, బయటి డాక్టర్లను పాక్ రప్పించినా తమ బండారం బయటపడిపోతుందని, అందుకే సీక్రెట్ గా మిలిటరీ వైద్యులతో ఆపరేషన్ చేయించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ మాత్రం భాయ్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇవన్నీ కట్టుకథలే అని విమర్శించారు. కానీ ఎవరి మాట ఎలా ఉన్నా దావూద్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నదే కన్ఫర్మ్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు దావూద్ వయస్సు 60 ఏళ్లు. ఏడాది కిందట ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. పైగా దావూద్ లైఫ్ లో ఎంజాయ్మెంటే తప్ప ఎక్కడా ఎక్సర్సైజ్ అన్నదే కనిపించదు. మద్యం, మగువలు, పార్టీలు ఉంటే చాలు డాన్ కి రోజు గడిచిపోతుంది. మహారాజులకు అందని విలాసాలు, కలలో కూడా ఊహించని కులాసాలు, ఇవి దావూద్ ఇబ్రహీం జీవిత విశేషాలు. డాన్ అంటే దేవుడు కూడా భయపడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది దావూద్ జీవితం. ప్రపంచంలో దావూద్ నెట్వర్క్ చూసి బిన్ లాడెనే అప్పట్లో ఆశ్చర్యపోయాడట. ఆయుధాల సరఫరా విషయంలో లాడెన్తో వ్యాపార లావాదేవీలు నడిపిన దావూద్ గురించి ప్రపంచమంతా వెతుకుతోంది. కానీ తాను మాత్రం కరాచీలో ఓ పెద్ద బంగ్లాలో 25 ఏళ్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఉదయం 11:30 తర్వాత నిద్రలేవడం, ఆపై స్విమ్మింగ్ చేసి భోజనం చేయడం అతని నిత్యకృత్యం. ఆపై సాయంత్రం వరకు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు. ఇక చీకటి పడిందంటే దావూద్లో ఉన్న మరో మనిషి నిద్రలేస్తాడు. రాత్రంతా పార్టీలు, మోడల్స్, వేశ్యలతో ఎంజాయ్ చేస్తాడు. వాడు పాకిస్తాన్ కరాచీలో మూవ్ అయితే 10 కార్లు ఉంటాయంట ముందు వెనక. అండ్ బయటికి ఎక్కువ రాడు. అన్నీ వాడికి వస్తే వాడు చాలా పెద్ద సెక్యూరిటీలో మూవ్ అవుతాడు. గవర్నమెంట్ ఆల్సో హెల్ప్ ఉంది కదా. అది కాకుండా వాడు ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ ఉంది. అందుకని చాలా పెద్ద ఇల్లు, పెద్ద ప్యాలెస్ అట డబ్బుతో అక్కడ కరాచీలో ఉన్నాడు. అది అందరికీ తెలుసు. దావూద్ కి డబ్బంటే ఎంత పిచ్చో బ్లాక్ లేబుల్ విస్కీ అన్నా అంతే పిచ్చి. ఇక అమ్మాయిలంటే అంతకన్నా పిచ్చి. కన్నుపడ్డ మగువ ఎవరైనా సరే తనకి చిక్కాల్సిందే. ఓ పాక్ మోడల్ తనతో గడపడం కోసం ఆమెకు ఓ బంగ్లా, కారు రాసిచ్చేశాట. అమ్మాయిల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేవాడట. ఇక తన ఫామ్ హౌస్ లో దావూద్ ఇచ్చే పార్టీలకు హాజరవ్వడానికి పాక్ రాజకీయవేత్తలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు కొట్టుకు చేస్తారట. దావూద్ ఇచ్చే ఒక్క రాత్రి పార్టీకి కోట్లు ఖర్చవుతాయి. తనకి బ్లడ్ షుగర్ ఉన్నా ఇంత విచ్చలవిడిగా బతకడం, పరిమితికి మించి మద్యం సేవించడం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు కథనాలొస్తున్నాయి. ఆ షుగర్ కారణంగానే 2 కాళ్లకు గ్యాంగ్రీన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇందులో నిజమేంతో తెలియకపోయినా ఆపరేషన్ చేశాక అసలు వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అసలెవరి దావూద్? ఓ పోలీసు కడుపున పుట్టిన దావూద్ తీవ్రవాదిగా ఎలా మారాడు? ఓ కుగ్రామం నుంచి వచ్చిన యువకుడు పాకిస్తాన్ లాంటి దేశాన్నే తనకు కంచు కోటగా ఎలా మార్చుకున్నాడు? ముంబై నేర సామ్రాజ్యంలో చోటా అని పిలిపించుకునే ఆ కుర్రాడు ప్రపంచాన్నే వణికించే టెర్రరిస్టుగా ఎలా ఎదిగాడు? పోలీస్ కడుపున పుట్టిన ఓ యువకుడు క్రమంగా పక్కదారి పట్టాడు. ఆపై మాఫియాలో అడుగుపెట్టి ఎవరూ చేరుకోలేనంత స్థానాలకు చేరుకున్నాడు. ఆ యువకుడే దావూద్. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో ఓ సాధారణ కానిస్టేబుల్ ఇంట పుట్టిన దావూద్ ఇబ్రహీం కస్కర్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. ఓ డాన్ దగ్గర జీవితాన్ని మొదలుపెట్టి అతనే ఓ పెద్ద డాన్ అయిపోయాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు ఇంట్లో గొడవపడి బయటకొచ్చేసిన దావూద్ ముంబై మాఫియాకు బీజాలేసిన హాజీ మస్తాన్ దగ్గర పనికి చేరాడు. మస్తాన్ గ్రూప్ లో నమ్మకస్తుడిగా ఉంటూ కుడిభుజంగా ఎదిగాడు. 1980ల తర్వాత హాజీ మస్తాన్ పై దాడి జరిగాక ఆయన తన వారసుడిగా ప్రకటించి ముంబై మాఫియా నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అలా దావూద్ ఇబ్రహీం ముంబైకి డాన్ అయ్యాడు. మొదట్లో కరీంలాలా, వరదరాజన్ మొదలియార్లతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాడు. కిడ్నాప్లు, బెదిరింపులతో రియల్ ఎస్టేట్ మీద కన్నేసి కోట్లు కూడబెట్టాడు. గ్యాంగ్ సెటిల్మెంట్లు చేస్తూ డాన్ గా రేంజ్ పెంచుకున్నాడు. బంగారం, AK-47 వంటి ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణా చేసి తన నెట్వర్క్ ని ముంబై నుంచి ఇండియాకి, ఆపై ఆసియా రేంజ్ కు పెంచుకున్నాడు. అక్కడి నుంచి దావూద్ పేరు మారుమోగిపోయింది. హాజీ మస్తాన్ మరణించాక దావూద్ కి అడ్డే లేకుండా పోయింది. కొన్నాళ్లకు కరీంలాలా, వరదరాజన్ మొదలియార్లు కూడా కన్నుమూయటంతో ముంబైకి ఒకే ఒక్క డాన్ గా ఎదిగాడు. క్రమేపీ సెంట్రల్ ముంబై కేంద్రంగా దేశమంతా తన బిజినెస్ విస్తరించాడు. డబ్బులొచ్చే ఏ మార్గాన్ని వదిలిపెట్టడు. డ్రగ్స్, ఎక్స్టార్షన్, బాలీవుడ్ లో పెట్టుబడులు, క్రికెట్ బెట్టింగ్, సుపారీ హత్యలు, కిడ్నాప్లు, వసూళ్లు, రియల్ సెటిల్మెంట్లు, హవాలా, ఫేక్ కరెన్సీ, ఆయిల్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే దావూద్ అడుగు పెట్టని, కన్ను పడని నేర సామ్రాజ్యమే లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో అడుగులేస్తూ కోట్లు కూడబెట్టాడు. తొలినాళ్లలో వరల్డ్ కప్ మ్యాచ్లలో బెట్టింగ్ ఆడించిన దావూద్ ఇప్పుడు IPL మ్యాచ్ల్లో బెట్టింగ్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. IPL 8 సీజన్లో దేశవ్యాప్తంగా 47,000 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగితే అందులో డి కంపెనీకి వచ్చిన లాభం అక్షరాల 14,000 కోట్లు. ఈ రేంజ్ లో దావూద్ సంపాదన ఉంటుంది. 55లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ ఇన్ CID రత్నగిరి డిస్టిక్లో. అక్కడి నుంచి నెమ్మదిగా బాంబేకి వచ్చి మనీ, డబ్బు ఆ డి కంపెనీ హెడ్ అయ్యి అందరు అండర్ వరల్డ్లో కంపెనీ పెట్టి వాళ్ళకి వీడు ఇన్ఛార్జ్ అయ్యి వీడు ఫిల్మ్ యాక్టర్స్ని వాళ్ళని డిమాండ్ చేయడం,
మేము లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, లేకపోతే ట్రబుల్లో పెడతాము, అట్లా ఇట్లా అని. సో కొంతమంది చెప్పుకునేవాళ్ళు, కొంతమంది చెప్పుకునేవాళ్ళు కారు. ఇది కొంచెం ఒక గ్యాంగ్ స్ప్లిట్ అయింది. చోటా రంజన్ను వీడు స్ప్లిట్ అయ్యారు. అయిన తర్వాత వీడు కరాచీ పారిపోయాడు. కరాచీలో వాడి అడ్రస్ అంతా బాగానే తెలుసు అందరికీ, పై క్లిప్టన్ హౌస్ అని తెలుసు. కానీ మరి పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేయదు కదా అతనికి మనల్ని. ఒక్క ఐపీఎల్ సీజన్ కి అంతొస్తే మిగిలిన అన్ని సిరీస్ల బెట్టింగ్ నుంచి ఎంతొస్తుంది, మిగిలిన మాఫియా దారుల నుంచి ఇంకెంత వస్తుందో ఊహించుకోండి. అంతలా డబ్బు వస్తుంది కాబట్టే సులువుగా విదేశాలకు విస్తరించాడు. ఆయుధాల వ్యాపారంలో తీవ్రవాదులతో చేతులు కలిపాడు. లష్కరే తోయిబా, అల్ ఖైదాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. 9/11 దాడులకు ముందు దావూద్ ఆఫ్ఘన్ లో ఉన్న బిన్ లాడెన్ ను కూడా కలిసొచ్చినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పుకొస్తోంది. ఇలా అంతర్జాతీయ తీవ్రవాదిగా ఎదిగాడు. డబ్బు కోసం దేశాన్ని దోచేసిన ఈ డాన్ దేశం మీద కూడా కత్తిగట్టాడు. 1993 మార్చి 12న ముంబైలో 13 చోట్ల వరుస పేలుళ్లకు పాల్పడి 257 మంది మృతికి కారణమయ్యాడు. అక్కడి నుంచి దావూద్ కోసం వేట మొదలైంది. కానీ ఎక్కడున్నాడో ఎవరికీ దొరకలేదు. ముంబై పేలుళ్ల తర్వాత దుబాయ్కి వెళ్లాడు. అక్కడి నుంచి ఎన్నో దేశాలు తిరిగి కరాచీలో సెటిల్ అయ్యాడు. భారత్ పై నాడు దావూద్ చేసిన దాడికి తెర వెనుక నుంచి కుట్ర నడిపించింది పాకిస్తానే. మర్డర్స్, కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్స్ చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించాడు. దానికి తోడు భారతదేశానికి మిగతా దేశాల సంబంధాలను కూడాను అది బాగా ఉపయోగించుకున్నాడు. తన రిలీజియన్ ఉపయోగించుకున్నాడు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న తగాదాలను గురించి కూడాను తనకు పైకి రావడం ఉపయోగించుకున్నాడు. ఆ దేశాలకు ఉపయోగపడ్డాడు. ఆ విధంగా ఒక చిన్న క్రిమినల్ ఎక్స్టార్షనిస్ట్గా మారి డబ్బులు సంపాదించుకొని పొలిటికల్ కనెక్షన్స్తో అంతర్జాతీయ క్రిమినల్గా ఎదిగిపోయాడు. అందుకే పాకిస్తాన్ దావూద్ ని అక్కున చేర్చుకుంది. అయితే ఆ తర్వాత యావత్ పాకిస్తాన్నే దావూద్ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. మాఫియా డాన్ గా ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు సంపాదిస్తున్న దావూద్ ఆ డబ్బులో కొంత అక్కడి రాజకీయ నాయకులకు, మిలిటరీకి, బ్యాంకులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే పాక్ లో దావూద్ అంటే ఓ రిజర్వ్ బ్యాంక్ స్థాయికి ఎదిగిపోయాడు. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ దివాళా స్థాయికి పతనమైనప్పుడు భారీగా బెయిలౌట్ ఇచ్చి ఆదుకున్నాడు. ఆ దేశంలో ఎన్నికల దగ్గర నుంచి అన్నింట్లోనూ దావూద్ డబ్బే ఏరులై పారేది. దీంతో పాక్ ప్రభుత్వం చాలా వరకు దావూద్ చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. దావూద్ భారత్ తో పాటు చాలా దేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో ఇంటర్పోల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోకి చేరాడు. ఇప్పుడు వరల్డ్ లో టాప్ 3rd మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూదే. దావూద్ కోసం 12 దేశాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. పక్కనే పొరుగు దేశంలోనే ఉన్నాడని తెలుసు. ఇంకా చెప్పాలంటే కరాచీలోనే హాయిగా ఉంటూ చక్రం తిప్పుతున్నాడని తెలుసు. ఆఖరికి దావూద్ ఇంటి అడ్రస్ కూడా మన నిఘా అధికారులకు తెలుసు. అయినా దావూద్ను ఎందుకు పట్టుకోలేకపోయారు? దావూద్కి భారత్ నుంచి సాయం చేస్తోంది ఎవరు? దావూద్ ఇబ్రహీం ఇప్పుడు చట్టానికి చిక్కుతాడా లేక దైవానికే చిక్కుతాడా? అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ దిగిన ఫోటో ఒకటి, ఆ తర్వాత ఆఫీస్ చైర్ లో దర్జాగా కూర్చున్న మరో ఫోటో తప్పితే ఆ తర్వాత దావూద్ ఫోటో ఒక్కటి కూడా ఎవ్వరికీ దొరకలేదు. రీసెంట్ గా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫోటో ఇదే అని ఓ ఫోటో వచ్చింది. ఇంతకు మించి దావూద్ ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. 20 ఏళ్ల కిందట ఓ 2 నిమిషాల వీడియో బయటకొస్తే 2014 డిసెంబర్లో ఓ ఆడియో టేప్ లీక్ అయింది. ఇది తప్ప దావూద్ గురించి భారత్ దగ్గరున్న ఆధారాలు ఏమీ లేవు. ఆఖరికి అమెరికన్ CIA ఏజెంట్కు కూడా దావూద్ తాజా ఫోటోలు చిక్కలేదు. అంతలా తన నెట్వర్క్ విస్తరించుకున్నాడు దావూద్. 2 ఏళ్ల కిందట మోడీ సర్కార్ పీఠమెక్కినప్పుడు చేసిన శపథాల్లో దావూద్ను భారత్కు రప్పించడం ఒకటి. కానీ ఇప్పటి వరకు అది సాధ్యమవుతుందన్న నమ్మకం ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా చెరిగిపోయేలా కనిపిస్తోంది. నిజానికి దావూద్ ప్రపంచమంతా తిరుగుతాడు. కానీ ఎవరూ అతన్ని గుర్తుపట్టలేరు. ఇదొక్కటే కాదు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ దావూద్ అక్రమ వ్యాపారాలు సాగుతాయి. కానీ అవి దావూద్వే అని ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడేం జరిగినా క్షణాల్లో దావూద్కి చేరిపోతుంది. అంత పెద్ద నెట్వర్క్ దావూద్ది. దావూద్ ప్రపంచం పేరు డి కంపెనీ, అంటే దావూద్ కంపెనీ అనే అర్థం. వాస్తవానికి ఇది మీడియా పెట్టిన పేరు.
ఇప్పుడు డి కంపెనీ ఆసియా దేశాలతో పాటు అన్ని దేశాల్లోనూ తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. దావూద్ కి 3 ప్రధాన అనుచరులున్నారు. వారే చోటా షకీల్, టైగర్ మెమన్, అబూ సలెం. దావూద్ అన్ని పనులు వీళ్లతోనే చేయిస్తాడు. 1993 వరుస పేలుళ్ల నుంచి 26/11 దాడుల వరకు అన్నింట్లోనూ వీళ్ల పాత్ర ఉంది. దావూద్ ప్లాన్ చేస్తే వీళ్లు అమలు చేస్తారు. ఇప్పుడు ఒకవేళ దావూద్ కేమైనా అయితే వీరిలో ఆయన స్థానాన్ని చోటా షకీల్ భర్తీ చేస్తారన్న అభిప్రాయాలున్నాయి. ముంబై పేలుళ్ల తర్వాత కొన్నేళ్లకు దావూద్ భారత్ తిరిగొచ్చేద్దామనుకున్నట్ట. ఇందుకోసం ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీ మధ్యవర్తిగా నాటి కాంగ్రెస్ సర్కార్తో మంతనాలు కూడా జరిపాడట. కానీ దావూద్ కండిషన్లు నచ్చక అతన్ని రానివ్వలేదంట. ఆ టైంలో దావూద్తో పాటు తాను కూడా భారత్ వచ్చేద్దామనుకుంటున్నట్లు దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఒక్క విషయం దావూద్కి ఇంకా భారత్లో ఉన్న నాయకులు, ఇతర పెద్దలు టచ్ లో ఉన్నారు అనడానికి అద్దం పడుతోంది. దావూద్కి సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. వీళ్ళలో రాజకీయ నాయకులు ఉంటారు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా వేరే కనెక్షన్స్ కూడాను వాళ్ళు ఉన్నారు. మన దేశంలో నుంచి పట్టుకోపోయి వెనక్కి వచ్చినారని కొందరు అంటున్నారు. బట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని రాజకీయ ఆర్థిక శక్తులైతే తప్పగా అతను సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాదు, కొన్నేళ్ల కిందట కరాచీలో చోటా షకీల్ కుమార్తె జోయా పెళ్లికి దావూద్ హాజరైనప్పుడు అక్కడ దావూద్ను మట్టుపెట్టేందుకు భారత్ రా అధికారులు ప్లాన్ చేశారు. దాదాపుగా దావూద్ కి పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టే వరకు వెళ్లిపోయారు. ఇక ట్రిగ్గర్ నొక్కడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందనగా హఠాత్తుగా పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆఖరి నిమిషంలో వాళ్లు వెనక్కొచ్చేశారు. ఈ విషయం ఇండియన్ నిఘా వర్గాల్లో తరచూ వినిపిస్తుంది. అయితే దీన్ని బట్టి ఇంకా భారత్లో దావూద్ కి సాయం చేసే పెద్దోళ్లు చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. దావూద్ ఇబ్రాహీం పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ప్రపంచంలో అన్ని దేశాలు, కనీసం అఫెక్ట్ అయిన దేశాలు ఒకటి ఉంటే దావూద్ ఇబ్రాహీం పట్టుకోవడం పెద్ద పనేం కాదు. కానీ రాజకీయాలకు ఇతను పోషిస్తున్నాడు, కొన్ని రాజకీయ శక్తులు అతన్ని పోషిస్తున్నాయి. ఆ విధంగా అతను తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప నిజంగానే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఫ్రీడమ్ ఇస్తే తప్పక పట్టుకుంటారని నా అభిప్రాయం. దావూద్ కి భారతీయ మహిళలంటే చాలా ఇష్టమట. బాలీవుడ్ హీరోయిన్లను తన కోసం ఎక్కడికైనా రప్పించుకుంటాడట. అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ మందాకినితో ఆయన ప్రేమాయణం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు, బడా పొలిటీషియన్లు ఇలా చాలా మందితో దావూద్ ఇంకా సంబంధాలు నెరుపుతూనే ఉన్నాడు. ఎక్కడి వరకు ఎందుకు, గత ఏడాది సెప్టెంబర్ 10 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దావూద్ ఇంటిలో ఉన్న ల్యాండ్ లైన్ నుంచి వెళ్లిన కాల్స్ ను కొందరు పాత్రికేయులు హ్యాక్ చేసి చూశారు. అందులో సగం కాల్స్ భారత్కే వచ్చాయి. ఇక వాటిలో కూడా మహారాష్ట్రకు చెందిన ఓ ముఖ్య నాయకుడికి తరచూ ఫోన్ వెళ్తోందని తేలింది. ఇదొక్కటి చాలు దావూద్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇలా దావూద్ కరాచీలో ఉంటూనే బాలీవుడ్ హీరోయిన్లతో పాటు అందరితోనూ టచ్ లో ఉంటున్నాడు. దావూద్ ఏం చేసినా పాక్ అందుకు అండగా ఉంటుంది. దీనికి తోడు భారత్లో కొందరు నేతలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా ప్రాణాలకు భయపడో, డబ్బుకి ఆశపడో దావూద్ కి సాయం చేస్తున్నారు. ఇలా ఇంత పెద్ద నెట్వర్క్, లక్షల కోట్ల నెట్వర్క్ ఉంది కాబట్టే ఇన్నాళ్లు దావూద్ను పట్టుకోవడం కాదు కదా, కనీసం ఫోటో కూడా తీయలేకపోయాం. దావూద్ ఎప్పటికీ దొరకడనే అనుకున్నారు. కానీ వేలాది మంది ప్రాణాల్ని మింగేసిన ఆ భూతాన్ని ఇప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్రీన్ రూపంలో చేసిన పాపాలకు ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు. మరి దావూద్ మృత్యువుకి చిక్కుతాడో లేక ఇంటర్పోల్ కి చిక్కుతాడో, దావూద్ని రప్పిస్తామన్న భారత్ సర్కార్ చేతలకు దొరుకుతాడో వేచి చూడాల్సిందే. ఇది వాటి స్టోరీ రిపోర్ట్. మరో